ఎన్డీఏ సీఎంల సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నిక ఏదైనా ఎన్డీఏ తగ్గేది లేదన్నట్టు వ్యవహరిస్తుందన్నారు. ఢిల్లీలో ఎన్డీఏ ముఖ్యమంత్రులతో సమావేశమైన మోదీ రాబోయే రోజుల్లో ఏ ఎన్నికనైనా ఎన్డీఏ పక్షం ధీటుగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. అన్ని ఎన్నికల్లోనూ ఎన్డీఏ ఒక శక్తిగా నిలబడుతుందని తెలిపారు. బీహార్ అయినా బెంగాల్ అయినా ఎన్డీఏ ఎక్కడా తగ్గదని చెప్పారు మోదీ. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన ఎన్డీఏ సీఎంలతో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సీఎంలకు బీజేపీ విందిచ్చింది. ఈ సమావేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎన్డీఏ నేతల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా ఎన్నికలు ఏవైనా సరే ఎన్డీఏ ధీటుగా ఎదుర్కొంటుంది అని చెప్పి ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఎన్డీఏ సమన్వయంతో ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. అన్ని ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ఒక శక్తిగా నిలబడుతుంది. ఈ ఐక్యతను ఇదే విధంగా కొనసాగించాలి అన్న అంశాన్ని ప్రధాని ప్రస్తుతం చేశారు. నెక్స్ట్ బీహార్, అలాగే బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రధానంగా ఎన్డీఏ నేతలు కూడా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే, ఇండియాలో కీలకంగా ఉన్న నేతలు కూడా ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, అలాగే బీజేపీకి మద్దతు తెలపడం, కేంద్రంలో రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని ఆయా రాష్ట్రాల్లో ప్రస్తావిస్తూ ముఖ్యంగా ఎన్డీఏ తన శక్తిని పెంచుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ నేతలు హాజరైన నేపథ్యంలో మధ్యాహ్నం ఇంపీరియల్ హోటల్లో ఒక లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇటు ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ సహా కేంద్ర మంత్రులంతా కూడా ఎన్డీఏ నేతల సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఇటు జేపీ నడ్డా అలాగే అమిత్ షాతో కాసేపు చంద్రబాబు కూడా మాట్లాడడం జరిగింది. ఇటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు పాల్గొనడం జరిగింది. సో వచ్చే ఎన్నికల్లో కూడా ఏ ఎన్నికైనా సరే శక్తివంతంగా ఎన్డీఏ ఎదుర్కొంటూ మరింత తన బలాన్ని ఎన్డీఏ పెంచుకుంటుందన్న విషయాన్ని ఇటు ప్రధాని మోడీ ఎన్డీఏ నేతలకి చెప్పడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా ఐక్యంగా ఎన్డీఏ ఒక ప్రబల శక్తిగా ఎదుగుతుంది. దేశంలో ఇప్పటి వరకు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. సో రానున్న ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ఐక్యంగా కలిసి ముందుకు వెళ్ళాలి అన్న అంశాన్ని ప్రధాని మోడీ ఎన్డీఏ నేతలకి స్పష్టం చేయడం జరిగింది. ఇటు దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని చెప్పి కూడా ఎన్డీఏ నేతలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. రైట్, థ్యాంక్ యూ గోపి.